అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలమా? అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందా అని ఒక సందేహం కలుగుతుంది. ఉదాహరణకు, శైవానికి వైష్ణవానికి భేదం ఏమిటి? శైవులు కైలాసం వెళ్ళడం అంటారు కదా, వైష్ణవులు వైకుంఠం వెళ్ళడం అంటారు ఏమిటి? వీటిలో ఏది కరెక్ట్, ఏది ఆమోదయోగ్యం అని అడుగుతారు. కృష్ణుడు భగవద్గీతలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాలని చెప్పాడే. దీనికి బేస్ ఏమిటి? ఆయా వర్ణాల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని ఒకరు అడుగుతారు. అలాగే తెంగలై, వడగలై అని వైష్ణవుల్లో భేదాలు ఉన్నాయి కదా, ఈ రెంటికి మధ్య భేదం ఏమిటి అని అడుగుతారు. స్త్రీ ధర్మం అంటే ఏమిటి, ఏ ధర్మాన్ని ఆచరించాలి, ఈ విషయంలో వేదాలు ఏం చెప్తున్నాయి, దాని గురించి వివరంగా చెప్పమని ఇంకొకళ్ళు అడుగుతారు. ఇలా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెంటనే చెప్పలేము. ఇలాంటి ప్రశ్నలకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పట్లేదు అనిపించవచ్చు కదా. వీటి సమాధానాలు చెప్తే విషయం బాగా అర్థమవుతుంది కదా అని కూడా అనుకోవచ్చు. ఇలాంటి ప్రశ్నలు రావడానికి కారణం కూడా ఉంటుంది. ఈ రోజుల్లో ఏ మీడియా చూసినా చాలామంది కలిసి కూర్చొని ఏదో ఒక విషయం గురించి చర్చిస్తూ ఉంటారు. దానికి పరిమితులు అంటూ ఏముండవు. ఆఖరికి ఒక కుటుంబ విషయం అయినా సరే కొంతమంది కూర్చొని చర్చిస్తూ ఉంటారు. దాన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు. కొన్ని వేల మంది చూడడం అనేది చాలా గొప్పగా కనపడుతూ ఉంటుంది. అలా చూసి చూసి మన మనసు కూడా ఏదో ఒక విషయం గురించి చర్చించడానికి ఉబలాట పడుతుంది, ఉరకలు వేస్తుంది. చర్చలు చేయొచ్చు, తప్పులేదు. ప్రాచీన కాలంలో కూడా చాలా విషయాల మీద చర్చలు జరిగాయి. ఇదేమి కొత్త విషయం కాదు. ఈ రోజుల్లో కూడా వాద సదస్సు, వాక్యార్థ సదస్సు అని గొప్ప గొప్ప సదస్సులు పెద్దల మధ్య జరుగుతూనే ఉన్నాయి. అక్కడ అసలు మనం ఊహించనంత తీవ్రంగా వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ అదంతా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎందుకంటే ఏ విషయం గురించి చర్చిస్తున్నారో దాన్ని బాగా లోతుగా చదివిన వాళ్ళు, విషయం తెలిసిన వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. ఎవరి పడితే వాళ్ళు ఏది పడితే అది అక్కడ మాట్లాడరు. వాళ్ళు ఈ రోజుల్లో సమాజం ఎలా మారిందో దానికి తగ్గట్టుగా మాట్లాడతారు. శాస్త్రంలో ఏది చెప్పబడిందో దానికి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడతారు. శాస్త్రమే ప్రమాణంగా తీసుకుంటారు. అది బేస్ చేసుకొనే మాట్లాడతారు. అందువల్ల అక్కడ తగులు వచ్చే అవకాశం లేదు. ఎన్ని గంటలు చర్చించినా ఆవేశాలకు చోటు ఉండదు. కానీ ఇక్కడ మీరు ఒకటి అడిగి నేను ఒకటి చెప్తే మీరు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో నాకు తెలియదు, ఎందుకు అడుగుతున్నారో అసలు తెలియదు. ఒకరి ప్రశ్నకు జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయగా అది అనేక మందికి కోపం రావడానికి కారణం అవుతుంది. అందుకనే ఇలాంటి ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి అందరూ ముందుకు రారు. అంటే నాన్ కాంట్రవర్షియల్ విషయాలు చెప్తూ కాలం గడుపుతారా అంటే అవును, ఖచ్చితంగా అలా కాలం గడపవచ్చు. కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ని చర్చిస్తే హఠాత్తుగా స్టార్ కావచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం తక్కువ. కాంట్రవర్షియల్ కాకుండా ఉండే విషయాలను తెలుసుకోవడానికే మన జీవితం చాలదు. ఇలాంటి విషయాలు మాట్లాడడం వల్ల వెంటనే లక్షల మంది వినకపోవచ్చు. దీనికి ప్రచారం ఎక్కువగా ఉండదు, నిదానంగానే వస్తారు. కాంట్రవర్షియల్ విషయాల మీద మాట్లాడితే లక్షల మంది వెంటనే చూస్తారు. కానీ విషయంలో వాస్తవాలు లేకపోవడం వల్ల వినేవాళ్ళు గందరగోళంలో పడతారు. ఈ ప్రశ్నలు అడిగే ముందు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని, అనుష్ఠానాన్ని పెంచుకొని, భక్తి పెంచుకొని ఈ ప్రశ్నలు అడగడానికి సిద్ధపడితే అప్పుడు ఆ అర్థాలు పూర్తిగా తెలుసుకోగలుగుతాం. ప్రారంభంలోనే ఇలాంటి ప్రశ్నలు అడిగితే దానికి చెప్పే సమాధానాలు జీర్ణించుకునే శక్తి మనకుండదు, అంటే అర్థం చేసుకునే శక్తి ఉండదు. అందుకని ఇలాంటి కాంట్రవర్షియల్ ప్రశ్నలు అవసరం లేదు. పాజిటివ్గా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని ముందు బాగా తెలుసుకుందాం. అవి తెలుసుకోగా ఈ ప్రశ్నలు మనకు రావు. ఒకవేళ వచ్చిన సమాధానం శాస్త్రంలో వెతకగలుగుతాం. ఆ స్థాయి వచ్చేదాకా అందరికీ సమానంగా ఉండే విషయాలు, సాధారణ విషయాలు తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకున్నామంటే విష్ణు పురాణంలో
భాగవతంలో, భగవద్గీతలో కొన్ని అధ్యాయాల్లో మనం ఇందాక చెప్పుకున్నామే ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. అది తీసి చదివితే జవాబులు అర్థమైపోతాయి. ఒకవేళ ఎవరైనా అవన్నీ మేము చదివాం, వాటి మీద మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అని అడిగితే నాకంటూ ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదు. ఆ పుస్తకంలో ఏం చెప్పారో అదే నా అభిప్రాయం. అందరి అభిప్రాయం కూడా అదే కావాలి. కాబట్టి దీంట్లో వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదు. ఆ గ్రంథాల్లో ఏది ఉంటే అది అందరి అభిప్రాయం కావాలి. వెంటనే దాని ప్రకారం మీరు నడుస్తున్నారా అని అడిగితే వీలైనంత వరకు నడుచుకుంటాం. ఒకవేళ ఏమైనా కొన్ని ఆచరించలేకపోతే, శాస్త్ర ప్రకారం నడుచుకోలేకపోతే మళ్ళీ మళ్ళీ చేయాలని ప్రయత్నం చేస్తాం. అయినా కుదరకపోతే అలా చేయలేకపోయామని బాధపడతాం. చేయడానికి ఇంకా కృషి చేస్తాం. అలానే అందరం ఉంటాం. శాస్త్రం చెప్పిందంతా చేయలేకపోయినా చేయగలిగినంత వరకు చేస్తూ, చేయలేని వాటికి విచారపడుతూ వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ దృష్టితో మనం పై ప్రశ్నలను చూడాలి, అర్థం చేసుకోవాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.